అందరికీ మరణాత ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయన. ఈ యొక్క ఆదివారపు దినాన ఆరాధన కార్యక్రమాన్ని మేము జరిగించుకునిచుండగా తండ్రివిగాను కుమారుడివిగాను పరిశుద్ధాత్ముడివిగాను ప్రత్యక్షమైన దేవ, ఈ యొక్క సమయమందు మీరు మాతో మాట్లాడి నాయన ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ నడిపించుమని, వీడియో ద్వారా వీక్షించున్న వీక్షకులెల్లరికూ కూడా వారి కుటుంబములకు ఈ ఆదివారపు దీవెన ఆశీర్వాదములు పొందుకునే ధన్యత దయచేయమని, ఈ సమయమందు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత బలపరచుమని, ఈ యొక్క సమయమందు పరలోక పరిశుద్ధులను భూలోక పరిశుద్ధులను నలుగురు జీవులను సాధు సింగ్ గారిని, గ్రేసమ్మ గారిని, ఆత్మమ్మ గారిని, మా జనకులు దైవజన దేవదాసయ్య గారిని అందరినీ మా మధ్యలోనికి ఏకీభవింపచేయమని, ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతవరకు అధ్యక్షతను ఘనంగా జరిగించమని యేసు అతిశ్రేష్ఠ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఈ సమయమందు మరి తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి పాటలు పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 14వ నెంబర్ పాట. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివి. కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను, కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను, నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు, దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తోత్రించుచున్నారు, వారే మహిమతో స్తోత్రించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు, వారును మహిమతోనే స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, మేము వారి వలె స్తుతించలేము, మేము వారి వలె స్తుతించలేము. మేమింకా నటకురానందున అట్లు స్తుతించలేము, మేమింకా నటకురానందున అట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు, అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. గనుక నీ కోరికక నీక స్తోత్రములు, గనుక నీ కోరికక నీక స్తోత్రములు. దేవా నీవే
స్తోత్రపాత్రుడవు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము, అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. మరణాతా. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 73వ నెంబర్ పాట. మొదటి చరణము చివరి 2 చరణాలు పాడుకుందాం. చేసి కొనరాదు ఆపార్ధము, చేసి కొనరాదు దేవుని నపార్థము, చేసి కొనరాదు పరిశుద్ధున పార్థము, చేసి కొనరాదు. పరమదేవుడే ప్రేమం, పరమ న్యాయ సంధానం, గురుతర శక్తి విధానం, నిరుపమాన సుజ్ఞానం, వరగుణ ధీరోదారి, స్థావరగుణ ధీరోదారి. గానా చేసి కొనరాదు ఆపార్ధము, చేసి కొనరాదు. ఇబ్బందులు రోగములు, సిబ్బంది వలె శ్రమలు, అబ్బో భూకంపములు, మబ్బు వంటి దురితములు, తబ్బిబ్బు చేసిన గాని తప్పు తలంచుటాని. గానా చేసి కొనరాదు ఆపార్ధము, చేసి కొనరాదు. ఆకాశంబులన్నీ లోకానందములన్నీ నీకై ఇచ్చినవన్నీ, ప్రాకాటముగా పోదన్నీ. నాకేమిడే నటంచు నీ కేకలు మాని తలంచు. గానా చేసి కొనరాదు ఆపార్ధము, చేసి కొనరాదు. అందరికీ మరణాత. తెలుగు క్రైస్తవ కీర్తనల నుండి 79వ నెంబర్ పాట. 1వ చరణము, 3వ చరణము, 6వ చరణము, 7వ చరణం పాడుకుందాం. స్తుతియు మహిమయు నీకే, క్షితి కిందివి కిన్నీటి వితాతి కిన్కార్తావై వెలాయు మా దేవా. ప్రతి వాస్తువును మాకు బహుమతిగా నిచ్చు, హితుడా మా ప్రేమాని కేట్లు చూపుదుము. పసిడి వర్ణపు టెండ భాగ్యదారలవాన, విసారు మంచి గాలి విరియు పుష్పములు, రసముల్కు పాండ్లుని రమ్య ప్రేమంచాటున్, ప్రసారించు కోతాలు ఫలానుందు వీవు. దురితంబులు నరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరానికి నీ పుత్రున్ ధర్మంబు చేసి, నరులాకి ధర్మమున కొరత తీర్చెడు, సర్వ వరముల మార్చిన
పరమోపకారి మాకై వాడు కొన్నెడి రూకల్ వ్యర్థం బగును నీకయ్యాపుగా నీచు నిఖిల వస్తువులు శ్రీకారం బగు నీచ శ్రేష్ఠధన నిధి అయిపై లోకంబు నందుండు లోపంబు లేక జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వభావంబు శక్తియు భాగ్యంబులు నీ వలన నే లభ్యమై వెలయుచున్నవి నీవాసమే మాకు నిత్యానందంబు స్తుతియు మహిమయు నీకే క్షితి కిం దివి కిం నీతి వితాతి కిం కార్తావై వెలయు మా దేవా. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున కృపా సమాధానములు మనెల్లరూ కలుగును గాక. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదాము, సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము, ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచు నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడుగునా నీ కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింప పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనం పాపము లేని వారు మనం చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధికంగా చేయవారు మోదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. అందరమును కలిసి మన పాపములు ఒప్పుకుందాం. పరిశుద్ధుడివైన ఓ దేవా, మేము మా జమమును బట్టి నైజమును బట్టి పాపులమే ఉన్నాం. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమే ఉన్నాం. వింటను బట్టి మాటను బట్టి పాపులమే ఉన్నాం. ప్రవక్తను బట్టి క్రియలను బట్టి పాపులమే ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరూ అన్ని పాపములు క్షమించున్నాడు, శిక్షించుటకు ఇష్టపడ్డు, మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదుము. ఆమేన్. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించు కొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. తండ్రి మన పాపములను క్షమించిన విశ్వాసం కలిగిన మనందరమును కూడా ఈ సమయమందు దేవ సంస్తుతి అనే పాట 6-7 చరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి
చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని పావన నామమును తింపుమా, నాయంతరంగము లోబసించును సమస్తమా, పామరులమణి ప్రాచ్యపకార ప్రతిఫలంబుల్ పంపలేదు, భూమి కన్నా నాక సంబునా, ఏ తుండు దైవ ప్రేమ భక్త జనులయందునా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు, మన పాపములను నెడముగానే చేసియున్నాడు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తండ్రి అయిన దేవుని తలంచుకొని పాత నిబంధనలోని పాఠము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను, గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయటకు యెహోవా అతని పంపెను. వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొంచు సువార్తల్లోని పాఠము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికల్లోని పాఠము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. ఇతడు ఐగుప్తిలోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఆమేన్. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతులను చెల్లించుకుందాం. త్రియేకుడైన దేవా, భూమి ఆకాశముల కంటును వెండి బంగారముల కంటును గొప్పదానము నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో ఇమిడ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణము చెప్పవలను. దేవుడు
ఆది అంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాస్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమ్రానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండో మారు సంఘమును కొనిపోటకు మేఘాశీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదననియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపడిననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు, మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఓ భాగముగుననియు క్రీస్తు ప్రభువు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనే దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చిందనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమవుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునర్ధానత్వమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ గణనామానికి వేలాస్తులు చెల్లించున్నాము. ఈ సమయమందు నీ మాటలు వినగోరుచుండగా నాయన ఇశ్రాయేలు యొక్క చరిత్రను, అరణ్య యాత్రను మేము ధ్యానించుకునిచుండగా కొద్దిసేపు మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడి మోషేకి కావలసినంత జ్ఞానాన్ని ఇచ్చి వారు నడిపించావు. కావలసినంత జ్ఞానాన్ని ఇచ్చి 5 కాండాలను మీరు రాయించారు. అటువంటి జ్ఞానాన్ని ఈ సమయమందు మా అందరికీ ఇచ్చి ఆ యొక్క విషయాలని మేము విని గ్రహించి నెమరు వేసుకునే స్థితి మా అందరికి దయచేయమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పునర్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు కృపా సమాధానములు మనెల్లరికూ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియా దేవుని విశ్వాసులారా, మరి మోషే సుఖోపవాస ధ్యాన కాలముల్లో మనము ఇప్పుడు మరి చివరి రోజుకి వచ్చేసాం. 40వ రోజుకు వచ్చాం. మరి లెక్క ప్రకారం నిర్గమాకాండము 40వ అధ్యాయంలోని సంగతులను ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాలి. కానీ మరి మొదటి నుండి కూడా ఇశ్రాయేల్ అరణ్యయాత్ర పూర్తిగా క్లుప్తంగా ఆయన మీ అందరికీ వివరించాలన్న తలంపు కలిగి మరి నిర్గమాకాండాన్ని పూర్తి చేసి మరి కొంతమందే మరి వాక్యాలను వీడియో ద్వారా చూస్తున్నారు. మరి వారికైతే తెలుసు. కొద్దిగా ఒక 30 రోజుల వరకు నిర్గమాకాండాన్ని పూర్తి చేసి ఆ తర్వాత ఒక 4 రోజులు లేవీకాండము, మరి ఒక 4 రోజులు సంఖ్యాకాండము చెప్పాం. మరి నిన్నటి దినంతో సంఖ్యాకాండం గురించిన వాక్యం అయిపోయింది. మరి సంఖ్యాకాండంలో మరి మనం చూసినట్లయితే మరి 2వ సంవత్సరము 2వ నెల 20వ తారీఖు చరిత్ర ఒకేసారి మరలా 40వ సంవత్సరము 1వ నెలలోకి వెళ్ళిపోయింది. మరి 40వ సంవత్సరముకి ఆ 2వ సంవత్సరానికి 2వ నెలకి మధ్యలో అనేక విషయాలు జరిగాయి. కానీ
అవన్నీ కూడా విసిదపరచాల దేవుడు మనందరికీ. వాళ్ళు ఏ ప్రాంతాలు తిరిగారో దేవుడు రాయించాడు. కానీ సంఖ్యాకాండం 33 అధ్యాయంలో వారు ప్రయాణం చేసిన మొత్తం ప్రయాణం అంతా రాసుంటే మరి బైబిల్ గ్రంథం అంతా కూడా ఆ ప్రయాణమే ఉండేదేమో. అందుకని దేవుడు అవన్నీ విషయాలు తెలియపరచలా. ఆ 2వ సంవత్సరము ఆ యొక్క 3వ నెల 4వ నెల వరకు దేవుడు రాయించి, తర్వాత 40వ సంవత్సరము 1వ నెలకి వెళ్ళిపోయినప్పుడు మరి 40వ సంవత్సరం 1వ నెలలో మరి మోషే అహరోనుల అక్క అయిన మిరియాం మరణించడం, ఆ తర్వాత 40వ సంవత్సరము 5వ నెలలో మోషే అన్న అయిన అహరోను హోరు కొండ మీద మరణించడం మనం చూసాం. మరి ఆ తర్వాత బాధ్యతల్ని మరి మోషే యెహోషువకు అప్పచెప్పాలని దేవుడు తెలియజేయటం కూడా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మరి మోషే బ్రతికొండగానే ప్రతి ఒక్కరికి వారి స్వాస్యాలు అంటే ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో నివసించాలని తెలియపరిచాడు. ఆశ్రయపురాల గురించి అన్నిటి గురించి మరి తెలియపరచడము. మరి ఆ 40 సంవత్సరాల ప్రయాణం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ముందు తరం వారందరినీ ఆ యొక్క అరణ్యములో నశించిపోయారు, క్రొత్త తరం వారు రావటము. మరి సంఖ్యాకాండం 26 అధ్యాయంలో అయితే మనం ఒక జనసంఖ్యను చూడగలం. 6,07,130 మంది కనబడుతున్నారు. అంటే ఇది 2వ జనసంఖ్య. 1వ అధ్యాయంలో ఒక జనసంఖ్య ఉంది, సంఖ్యాకాండం 26 అధ్యాయంలో ఇంకో జనసంఖ్య ఉంది. మరి ఎవరయ్యా ఆ యొక్క కానాను చేరారంటే 2వ జనసంఖ్యలో ఉన్నవారే కానాను చేరారు. మొదటి జనసంఖ్యలో ఉన్నవారందరూ కూడా అరణ్యంలోనే మరణించారని, మరణింప చేస్తానని దేవుడు చెప్పి వారందరూ మరణించేటట్టు కూడా దేవుడు చేశాడు. ఇప్పుడు 4 మరి నిర్గమాకాండము, లేవీకాండం, సంఖ్యాకాండం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మిగిలినది ఏమిటంటే మరి ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో ద్వితీయోపదేశకాండం. ఆ యొక్క ద్వితీయోపదేశకాండం గురించి క్లుప్తంగా మరి ఉపోద్ఘాతం లాగా మనము ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళ చివరి రోజు 40వ రోజు, మరి రేపటి దినాన తైలాభిషేక పండుగ గురించి వాక్యం ధ్యానించుకుంటాం. కనుక ఇవాళ ద్వితీయోపదేశకాండం గురించి కొన్ని విషయాలని, అసలు ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి, అసలు ద్వితీయోపదేశకాండాన్ని మరి ఎవరు రాశారు, ద్వితీయోపదేశకాండంలో ఏ విషయాలు ఉన్నాయి అన్నవి ఈ సమయం ముందు మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ 1వ అధ్యాయం 1వ వచనమే ఈ గ్రంథం అంతానికి మరి ప్రాముఖ్యమైన అంశంగా, అంటే గ్రంథంలో ఎందుకు రాశారు, ఈ పుస్తకం ఎందుకు రాశారు అన్నది తెలియపరుస్తుంది. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దిజాహాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలీలందరితో చెప్పిన మాటలు ఇవే. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి ఈ యొక్క గ్రంథము ద్వితీయోపదేశకాండము ఆ యొక్క పేరును కానీ మనం విడదీసినట్లయితే ద్వితీయ అంటే 2వ, ఉపదేశము అంటే వాక్యము లేకపోతే మాటలు, 2వసారి ఆ మాటల్ని తెలియపరిచిన గ్రంథము. అంటే ఈ యొక్క గ్రంథాన్ని మరి వివరించేటప్పుడు లేకపోతే తెలియపరిచేటప్పుడు మరి యొక్క గ్రంథకర్త అయిన మరి మోషే గారు మరి కొద్ది భాగము మరి చాలా వరకు మరి మోషే గారు రాయటము, మరి మోషే గారి మరణాంతరము ఈ గ్రంథాన్ని మరి యెహోషువ గారు రాశారని అనేక మంది చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటారు. మోషే గారు ఈ యొక్క గ్రంథంలోనే ఆయన మరణం మనకు కనబడుతుంది కనుక ఆయన మరణించే వరకు మోషే గారు రాసినట్లు, ఆయన మరణం తర్వాత యెహోషువ గారు రాసినట్లు మనం చూడవచ్చు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, 120 సంవత్సరాల వృద్ధుడైన మోషే 40 సంవత్సరాల అరణ్య యాత్ర ప్రయాణమును మరి ఈ యొక్క పుస్తకంలోనే ద్వితీయోపదేశకాండంలోనే ముగించాడు. మరి ఆయన యొక్క జీవితము చాలా ఆశ్చర్యకరము. 340 కలిగిన ఆయన జీవితంలో మొదటి 40 సంవత్సరాలు రాజకుమారుడిగా, రెండవ 40 సంవత్సరాలు ఒక పరదేశిగా, మూడవ 40 సంవత్సరాలు ఒక నాయకుడిగా జీవించిన మోషే గారు ఆయన యొక్క ప్రయాణాన్ని ముగించే కాలం వచ్చేసింది. అంటే ఇశ్రాయేలీ జనాంగమును ప్రయాణము ఐగుప్తు నుండి ప్రారంభించి
40వ సంవత్సరం వచ్చేసింది. 40వ సంవత్సరం మొదటి నెలలో మిరియాం చనిపోయింది. 40వ సంవత్సరం 5వ నెలలో మరి అహరోను గారు చనిపోయారు. ఆ తర్వాత మోషే గారు ఎక్కడంటే ఆరాబాలో దిగిన తర్వాత అక్కడ మోషే ఇశ్రాయేలు జనాంగమునకు చివరిసారిగా దేవుని వాక్యాన్ని మరలా తెలియజేస్తున్నాడు. అంటే నిర్గమాకాండములో ఏవైతే సంగతులు లిఖించబడి ఉన్నాయో ఆ సంగతులన్నీ కూడా క్రొత్త తరం వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి మనం అందరూ ఇక్కడ తెలుసుకోవాలి. దేవుడు సంఖ్యాకాండంలో చెప్పిన మాట, పాత తరం వారు ఎవరునూ కూడా కానాను చేరరు, అందరూ మరణిస్తారని చెప్పినప్పుడు ఆ 40 సంవత్సరాల్లో కూడా పుట్టింది ఎవరంటే క్రొత్త తరం వారు. ఆ క్రొత్త తరం వారికి దేవుడి ధర్మశాస్త్రం తెలియదు కనుక మోషే మరణించే ముందే ఏం చేస్తున్నాడంటే పాత తరం వారికి ఎట్లా అయితే ధర్మశాస్త్రాన్ని బోధించాడో కొత్త తరం వారికి కూడా ఆ ధర్మశాస్త్రాన్ని ఈ ద్వితీయోపదేశకాండం ద్వారా బోధిస్తున్నాడు. అందుకని ద్వితీయ ఉపదేశ కాండము అంటే రెండవసారి చెప్పబడుచున్న వాక్యం ఇది. రెండవసారి దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క కట్టడల్ని తన జనాంగమునకు మరలా కొత్త తరానికి మోషే తెలియజేస్తున్నాడు. అందుకనే దీనికి మరి పెట్టిన పేరు ద్వితీయోపదేశ కాండము. ప్రియా దేవుని విశ్వాసులారా, మరి మోషే గారు నిర్గమాకాండం అంతా కూడా దేవునితో మాట్లాడుతా ఆయన చెప్పిన విషయాలన్నీ రాసి, లేవీ కాండంలో యాజకులు చేయవలసిన పనుల గురించి రాసి, సంఖ్యాకాండంలో వారి యొక్క జనసంఖ్య, అదే విధముగా వారి యొక్క చరిత్ర మొత్తాన్ని రాసి, ద్వితీయోపదేశ కాండంలో మరలా అవే విషయాల్ని కొత్త తరం వారికి బోధిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రియా దేవుని విశ్వాసులారా, మరి ఆ యొక్క కాల పరిస్థితుల్ని మనం ఒక్కసారి చూసినట్లయితే మోషే ఆ యొక్క మోయాబు అరణ్యములోనికి మరి ఆ యొక్క యోర్దాను ప్రాంతముల దగ్గరికి వచ్చిన తర్వాత మరి యొక్క పుస్తకాన్ని ఆయన తెలియపరుస్తున్నట్లుగా రాయిచున్నట్లుగా మనం చూడవచ్చు. మరి ఈ యొక్క మోషే గారు ఈ యొక్క గ్రంథములో ఎన్ని సందేశాలని ఇచ్చారు అని మనం చూస్తే 3 సందేశాలని మోషే గారు ఈ గ్రంథములో ఇచ్చినట్లు మనం చూడవచ్చు. మొదటి సందేశము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ అధ్యాయము 43వ వచనం వరకు కూడా దేవుడి పక్షముగా మోషే ఈ యొక్క సందేశాన్ని జనాలకు తెలియజేస్తున్నాడు. మరి 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 43వ వచనం వరకు ఏ విషయాల్ని మోషే తెలియజేస్తున్నాడంటే దేవుడు తన ప్రజల కొరకు ఏ కార్యాలని చేశాడో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మోషే ఇక్కడ తన జనాంగమునకు తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని బిడలారా, మరి మోషే తన యొక్క కొత్త తరం వారందరికీ కూడా పాత విషయాలన్నీ తెలియపరచడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నాడంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత ఆ యొక్క కొత్త తరం వారికి తెలియకుండా ఉండిపోతారేమో అన్న ఒక భయంతో వారందరూ కూడా తెలుసుకోవాలని మోషే ఇక్కడ ఆ విషయాలన్నీ కూడా క్రొత్త తరం వారికి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. మరి మోషే తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించి మరి మోషే చేసిన 3 ప్రసంగాలు మనకి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మోషే తన యొక్క జనాంగమునకు ముందరగానే చెప్పాడనమాట. ఏమనంటే, ఎందుకని మనం 40 సంవత్సరాలు ప్రయాణం చేసాం, ఎందుకు మీ నాన్నలు ఎవరు లేరు, మీరే ఉన్నారు, పాత తరం వారు అందరూ ఎందుకు చనిపోయారు అన్న విషయాన్ని దేవుడు మోషే ముందరగానే ఆ జనాంగం అందరికీ కూడా తెలియజేశాడు. మరి 1వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. 36వ వచనాన్ని చదువుకుందాం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. మరి ప్రియదేవుని బిడ్డలారా, ఆ పై వచనంలో రాయబడి ఉన్న మాట, బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరం వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశము నేను అతని సంతానానికి ఇచ్చేదను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి
నీ పరిచారకుడకు నూను కుమారుడని యెహోషువ దానిలో ప్రవేశించును కానీ నీవు దానిలో ప్రవేశింపవు. ప్రియ దేవుని బిడ్డలారా చెప్తున్నాడు, మీ యొక్క తండ్రుల తరానికి ఇవ్వనని చెప్పి వారిని బట్టి నాకు కూడా ఆధిక్యతను తీసాడు దేవుడు. మేమెవరం కూడా ఆ యొక్క కానాను దేశము మంచి దేశంలోనికి చేరము అని 40 సంవత్సరాల ముందరగానే ఆయన తెలియపరిచాడు. ఇప్పుడు ఆ యొక్క విషయాలు మీ అందరికీ చెబుతున్నాను. ఆ కాలమందు మీ పితరులు చేసిన పాపము, మీ పితరుల యొక్క అవిధేయత, దేవుడిని పరిశోధించడము, 10 మార్లు ఆయన్ని శోధించడాన్ని బట్టి ఆయనకు కోపం వచ్చి ఆయన మీ పితరులైన వారిని అరణ్యంలోనే సంహరింపచేసి మిమ్మలను కానాను చేరుస్తున్నాడు. మీ ముందర తరంలో ఇద్దరికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఒకడు కాలేబు, రెండో ఆయన యెహోషువ. వారిద్దరికి తప్ప ఇంకెవరికి అవకాశం ఇవ్వలేదయ్యా అని ఈ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 43వ వచనం వరకు కూడా దేవుడు వారి పక్షంగా చేసిన కార్యములు, మరి శత్రువులు వచ్చినప్పుడు, మరి బాషాను రాజు అయిన ఓగు వచ్చినప్పుడు, షెమ్రోను రాజు అయిన ఆ యొక్క సీహోను వచ్చినప్పుడు వారిని దేవుడు ఎలా ఓడించాడు, వారి బారిన పడకుండా వీరిని ఎలా కాపాడాడో కూడా మోషే ఈ యొక్క అధ్యాయాల్లో తన యొక్క జనాంగమునకు తెలియజేయటం మనకు కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క బాషాను రాజు అయిన ఓగు కానీ వారందరూ కూడా ఆజానుబాహులు, వారందరూ కూడా ఎత్తైన దేహులు, అటువంటి ఉన్నత దేహులను సైతము మా దేవుడైన యెహోవా ఓడించి వేశాడు అని తెలియపరుస్తూ ఆ యొక్క జనాంగానికి మోషే 2వ అధ్యాయములో తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు అయితే యెహోవా అమ్మోనీయులు ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టిన కనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకుని వారి చోట నివసించిన. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వారి పక్షముగా ఏ రాజులను ఓడించాడో, ఏ జనాంగమును ఆయన ఓడించాడో, ఏ రాజ్యాలను వారికి ఇచ్చాడో ప్రతి ఒక్క సంగతిని కూడా ఈ యొక్క నూతన తరానికి, క్రొత్త తరానికి మోషే తెలియజేస్తున్నట్లుగా కూడా మనము చూడవచ్చు. ఆ తర్వాత మోషే 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో కూడా దేవుడు వారి పక్షముగా ఎలాంటి కార్యాలు చేసి ఈ కానాను దరిదాపుల దాకా తీసుకొచ్చి వారిని నిలబెట్టాడో ఆ సంగతులన్నీ మోషే తెలియపరిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి మోషే యొక్క 2వ ప్రసంగంలో ఏం తెలియజేశాడంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 44వ వచనం నుండి ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా దేవుడు వారి దగ్గర నుండి ఎదురు చూచిన కార్యాలని, అంటే ఈ యొక్క 2వ ప్రసంగంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడి పక్షంగా జనాలు ఎలా ఉండాలి, దేవుడి పక్షంగా జనాలు ఎలా నడుచుకోవాలి అన్న ప్రతి ఒక్క సంగతి, ఈ సంగతులన్నీ కూడా మనం నిర్గమాకాండంలో ధ్యానించుకున్నాం, లేవీకాండంలో ధ్యానించుకున్నాం. మరి వాళ్ళు బరులు అర్పించే విషయము కానీ, వారు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, మరి మోషే చెప్తాడు మరలా, మీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో మీ దేవుడైన యెహోవాని మీరు ప్రేమించున్నారో లేదో చూసుకోండి, పరీక్షించుకోండి అని పదే ఈ యొక్క పాత విషయాలన్నీ, మరి వారి యొక్క ఆహార పదార్థాలు ఏం తినాలని మరలా తెలియజేస్తాడు. ఈ యొక్క నిర్గమాకాండములోను లేవీకాండములోను ఏవైతే సంగతులు మోషే అక్కడ పాత తరం వారికి ప్రసంగము చేసి వారి యొక్క బలుల గురించి, వారి యొక్క అర్పణల గురించి, వారు ఏ ఆహారాలు తినాలి, మరి వారు స్త్రీలైన వారికి వ్యాధులు వచ్చినప్పుడు, పురుషులైన వారికి వ్యాధులు వచ్చినప్పుడు, అస్వస్థతలు వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి అన్న ప్రతి ఒక్క సంగతిని కూడా మోషే మరలా 2వసారి ఈ 2వ ప్రసంగంలో దేవుడి పక్షంగా నరులు ఏ పనులు చేయాలి, దేవుడు ఏ ఆజ్ఞల్ని నరులకు పెట్టాడు అన్న సంగతులను మోషే ప్రజలకు క్షుణ్ణంగా, అంటే కొత్త తరం వారు కాబట్టి మరలా వివరించినట్లు మనం చూడవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, 3వ ప్రసంగము మోషేది ఏమిటంటే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం వరకు కూడా భవిష్యత్తులో దేవుడు వారి కొరకు ఏ కార్యాలు చేయనై ఉన్నాడో వారికి ఆ యొక్క స్థితిని మోషే వివరించటం, వారిని ఆశీర్వదించటం,
అదే విధముగా దేవుడు ఈ ఇశ్రాయేలు జనాంగమును ఎంత ఉన్నతముగా చూస్తాడు, వారిని ఎలాగ స్థిరపరుస్తాడు అన్న సంగతులను కూడా మోషే ఈ చివరి ప్రసంగంలో మూడవదిగా అని మూడో ప్రసంగమైన 27వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు కూడా దేవుడు మోషే మూడో ప్రసంగంగా నూతన తరమైన ఇశ్రాయేలీయులకి తెలియపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చెప్పిన మోషే 34వ అధ్యాయంలో మరణించినట్లుగా మనము చూడవచ్చు. మరి ఈ యొక్క మోషే గారు 40వ సంవత్సరంలోనే ఆయన మరణించటము మనందరమును కూడా చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మృతి పొందక మునుపు ఏం చేశాడంటే 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో చూస్తే యాకోబు ఎలా అయితే తన కుమారులను దీవించాడో మోషే కూడా ఈ 12 మంది గోత్రీకులందరినీ కూడా దీవిస్తున్నట్లు ఆ దీవెనలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఇది ఒక ప్రాముఖ్యమైన మాటలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ద్వితీయోపదేశకాండములో ఉన్న మరి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే మోషే జనాలకి తెలియజేస్తాడు దేవుడు వారందరినీ ఎలా నడిపించాడు అని చెప్పడానికి మోషే ఒక చక్కని మాట ఉపయోగించడం మనం చూడగలుగుతాం. పక్షిరాజు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే చెబుతున్నాడు ఇక్కడ, మిమ్మల్ని మీ యొక్క పితరులైన వారిని దేవుడు ఎలా నడిపించాడంటే గద్దరెక్కల చాటున కాపాడుతూ తన బిడ్డను మోసుకొని వచ్చినట్లుగా మిమ్మలను మీ తరముల వారిని మీ యొక్క తల్లిదండ్రులైన వారిని అందరినీ ఆయన నడిపించాడు. ఆయన పక్షంగా మీరు ఉండండి, ఆయనకు వ్యతిరేకంగా మీరు ఏమీ చేయవద్దు, విగ్రహాలని పూజించొద్దు, మీరు ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తే చాలు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదింపజేస్తాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇదే ద్వితీయోపదేశకాండంలో మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని చూడగలుగుతాం. 28వ అధ్యాయం అంతా కూడా 2 కనబడతాయి, ఒకటి దీవెన, ఇంకొకటి శాపము. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము దీవెనలు శాపములు 2 కనబడతాయి. 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు మనము చూసినట్లయితే అక్కడ అన్ని దీవెనలు కనబడతాయి. నిన్ను గొప్పగా చేస్తాను, నిన్ను ఆస్తిపరుడిగా చేస్తాను, నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండవు, ఇలాంటి ఆశీర్వాదాలు, నీ పరలోక ధనగుప్పెలు నింపుతాను. ఎప్పుడంటే 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం అది చక్కగా చదవాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటే ఆయన మాటను శ్రద్ధగా విని ఆచరిస్తేనే ఆశీర్వాదాలు. 14 వచనాలు ఉన్నవి. ఆయన యొక్క మాట వినకపోయి వాటిని ఆచరించకపోతే 15వ వచనాన్ని చదువుకుందాం. 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములు నీకు సంభవించును. ఆ తర్వాత మనకి శాపాలు కనబడుతున్నాయి. నీకు ఈ తెగులు వస్తుంది, నీ దేశం మీద వర్షం కురిపింపబడదు, నీకు వ్యాధులు కలుగుతాయి, నీ కన్నుల ఎదుట భారం పెరిగిపోద్ది, నీ మీద అనేక మంది అధికారం చెలాయిస్తారు, నీవు అనేక మంది దగ్గర రుణపడి ఉంటావు తప్ప నీవు ఆశీర్వదింపడవని, అలాంటి భయంకరమైన శాపాలు ఇక్కడ 15వ వచనం నుండి మనందరం కూడా చూడగలము. ప్రియ దేవుని విశ్వాసులారా, మోషే గారు ఆయన జీవితాంతము కూడా జరిగిన సంగతులన్నీ మరలా ఇశ్రాయేలు జనాంగము కొత్త తరం వారికి తెలియజేయటానికి కారణము పాత విషయాలు మర్చిపోకూడదని. మన పెద్దలైన వారు కూడా కొన్ని సందర్భాల్లో చెబుతారు ఏమిటంటే, మనం ఎక్కడి నుండి వచ్చామో అది మర్చిపోకూడదు. అంటే మనం ఏ స్థితిలో నుండి వచ్చామో ఆ స్థితిని మర్చిపోకూడదు. నిజమే, దేవుడు వారి పక్షముగా చేసిన కార్యాలని కొత్త తరం వారు తెలియకుండా వదిలిపెట్టేస్తారేమో అన్న ఒక భయంతో మోషే గారి ద్వితీయోపదేశకాండంలో మరలా తెలియజేస్తారు. ఈ ద్వితీయోపదేశకాండంలో మరి ఒక ప్రాముఖ్యమైన మాట, ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం గురించి మోషే చెప్పిన మాట ఏంటంటే 29వ అధ్యాయము
29వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుతిని. ఆయన ఎవరో తెలుసుకోవటానికి 40 సంవత్సరాలు ఆయన నడిపించాడు. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలాదు, మీ చెప్పులు మీ యొక్క కాళ్ళను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, వారి యొక్క చెప్పులు పాడైపోలా, వారి యొక్క బట్టలు పాడైపోలా, వారు రొట్టె తినలా, ద్రాక్షారసం తినలా, కానీ చక్కగా 40 సంవత్సరాలు ప్రయాణం చేయగలిగారు. మోషే గురించి ఒక సాక్ష్యం 34వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. 34వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి మోషే గారు మరణించేటప్పుడు కంట మరి ఆయన యొక్క వయస్సు 120 సంవత్సరాలు. ఆయనకి మాంద్యం అంటే కనిచూపులో తేడా రాలా, ఆయన సత్తువు తగ్గలా, ఆయన అలాగే 40 సంవత్సరాలు నడవగలిగాడు. అదే కానీ ఆ 120 సంవత్సరాల వయసులో మనం నడవాలంటే మనం వేరే వారి యొక్క సహాయము లేకుండా మనం ఎవరం కూడా నడవలేం. కానీ మోషే అలాగా లేడు, ఆయనతో ఉన్న జనాంగం అలా లేరు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే వారందరూ కూడా ఎంత శక్తి సామర్థ్యములను దేవుడు వారికి ఇచ్చాడో మనందరమును కూడా ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలా అయితే అహరోను హోరు కొండ మీద మరణించాడో, మోషే వచ్చేటప్పటికి నెబో పర్వతం మీద, అంటే 34వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమంతయు, దక్షిణ దేశమును, ఈత చెట్లు, యెరికో లోయ చుట్టూ మైదానం అతనికి చూపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ముందరగానే చెప్పాడు, నువ్వు అక్కడ కానాను చేరవు, కానీ నేను దూరం నుండి నీ కానాను చూపిస్తాను, కానీ నీవు కానానులోకి వెళ్ళవు అని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలు, అందుకని మోషే పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరాన్ని ఎక్కి మోషే అక్కడి నుండి ఆ యొక్క కానాను ప్రాంతాన్ని, ఆ దరిదాపుల్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ, కానానులో ఏ గోత్రానికి ఏ ప్రాంతాలు ఇస్తున్నారో ఆ దగ్గర ఉన్న ప్రాంతాలన్నీ చూశాడు కల్లారా. ఆ యొక్క నెబో పర్వతం మీదే మోషే ప్రాణాలని విడవటం మనం చూడగలుగుతున్నాం. మరి ఆయన యొక్క మృతదేహము లేకపోతే ఆయన సమాధి ఎక్కడుందో మరి ఎప్పటికీ తెలియదు అని అనేక మంది చెప్పడము వాక్యం కూడా తెలియజేస్తుంది. 34వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడెను, అతడి సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, మోషే గారి యొక్క సమాధి ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు. మరి ఇదే మాట యోధా పత్రికలో ఉంటుంది. మోషే శరీరమును గురించి మరి సాతానుతో మరి మికాయేలు దేవదూత మరి తర్కించింది అని మనం చూడగలుగుతాం. కొంతమంది చరిత్రకారులు, లేకపోతే గొప్ప వేదాంత పండితులు, మరి బైబిల్ పరిజ్ఞానులు, లేకపోతే పెద్దలైన వారు తెలియపరిచిన విషయాలు, మరి మోషే యొక్క దేహాన్ని మరి దేవదూతలు మరి పాతి పెట్టారని కొంతమంది తెలియజేస్తారు, కొంతమంది భద్రపరిచారని చెప్తారు. కానీ ఆయన యొక్క దేహంతో కానీ వాటితో మనకి ఇప్పుడు అంత సంబంధం లేకపోయినా, ప్రియ దేవుని బిడ్డలారా, మోషే లోకములో ఉన్న కానాన్ని చూడకపోయినా పరమ కానాన్ని చూడగలిగాడని మనం గమనించుకోవచ్చు. కారణం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన 2 ప్రవక్తల్లో ఒక ప్రవక్త మోషే ప్రవక్త. కనుక అటువంటి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మోషే గారికి ఇచ్చాడు. అదే విధముగా మోషే గురించి దేవుడు తెలియపరిచిన మరి ఒక మాట ఏంటంటే, 34వ అధ్యాయం చివరి వచనములో, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇది వరకు పుట్టలేదు. ఈ మాట ఎవరు రాశారంటే యెహోషువ గారు రాశారు. మోషే గారి యొక్క అనుభవాన్ని బట్టి, మోషే గారిని యెహోషువ చూసిన దాన్ని బట్టి యెహోషువ రాస్తున్నాడు. మోషే వంటి మరి యెహోవాను ముఖాముఖిగా చూసిన ప్రవక్త అది వరకు ఇశ్రాయేల్లో లేడంటండి. ఆ తర్వాత కూడా ఎవరు లేరు. ఆ ప్రవక్తే
మోషే వంటి ప్రవక్త పుట్టవలెను, మోషే వంటి పూర్ణ ప్రవక్త అని దైవజనులు రాస్తూ, ఆ పూర్ణ ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక ప్రవక్తగా కూడా లోకంలోకి వచ్చాడు. ఆయన ఒక్కడు మాత్రమే తండ్రి ఒక ముఖాన్ని చూశాడు అని యోహాను భక్తుడు ఇందాక మన వాక్యంలో చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరునూ తండ్రిని చూడలా, ఆయన అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు మాత్రమే తండ్రిని చూశాడు, ఆయన్ని బయలుపరిచాడు అన్నట్లుగా మరి మోషే మరి ఆ యొక్క బండ సందుల్లో నుండి దేవుని యొక్క వెనుక భాగాన్ని చూడటము, ఆ యొక్క బండైన క్రీస్తు ఆయన నెరిగి ఉన్నవాడు కనుక ఆయన మన మధ్యలోనికి వచ్చి మోషే వంటి పూర్ణ ప్రవక్త అప్పటిదాకా లేకపోయినా ఆయన ఒక పూర్ణ ప్రవక్తగా లోకంలోకి వచ్చి మనందరినీ సిద్ధపరిచాడు. ఈ రోజున నీకు నాకు రక్షణ ఆయన ద్వారానే. అటువంటి ఆ పూర్ణ ప్రవక్త అయిన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోకి వచ్చి మనకు రక్షణ తెచ్చాడు. ఆ కాలమందు దేవుడు మోషే గారిని నియమించుకుని పాత తరాన్ని నడిపించాడు, కొత్త తరానికి మార్గాన్ని నిర్దేశించాడు. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, పాత తరానికి కొత్త తరానికి మోషే ఒక మధ్యవర్తి. పాపికి పరిశుద్ధుడికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఈ పాపి పరిశుద్ధుడిగా మారాలంటే యేసుక్రీస్తు ద్వారానే. ఆ కాలమందు పాత తరం వారందరూ కూడా మరణించిన, కొత్త తరం వారు అనేక విషయాలు తెలుసుకోవాలంటే అది మోషే ద్వారానే. అందుకనే ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే 3 సందేశాలను ఇచ్చి జరిగిన విషయాల్ని మరలా కొత్త తరం వారికి తెలియజేసి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వారందరిలో కూడా ఒక నూతనమైన బలాన్ని నింపాడు, నూతనమైన శక్తిని నింపాడు. కారణం ఏంటంటే ఆ కాలం ముందు ఆయన మరణించబోతున్నాడు, ఆయన తెలుసు ఆయనకి. తర్వాత కొత్త నాయకుడు వస్తాడు, ఈ కొత్త జనము భయపడతారేమో, ఎక్కడ తొట్టిల్లిపోతారేమో, అలా కాకుండా ఉండటానికి యెహోషువను బలపరిచాడు, జనాంగాన్ని బలపరిచాడు తన వాక్యం ద్వారా. ఈ రోజున నరులను బలపరచుట కొరకు, నరులను పాపంని విడుదల చేయట కొరకు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారే ఒక ప్రవక్త ఈ లోకంలోకి వచ్చి మనల్ని తన యొక్క రక్తము ద్వారా, తన యొక్క మాంసం ద్వారా మనకు ఆహారాన్ని పెట్టి మనందరికీ ఈ యొక్క అకాల పరిస్థితుల్లో, ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో, ఈ వ్యాధి కలిగిన సమయాల్లో తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనందరికి బహుగా ఇచ్చుచు మనల్ని బలపరుస్తూ మరి ఆ కాలమందు మరి మోషే గారు చెప్పినట్లుగా వారి యొక్క బట్టలు పాతగిల్ల, వారి యొక్క కాళ్ళకున్న చెప్పులు పాతగిల్లలేదన్నట్లు మన యొక్క విశ్వాసం పాతగిల్లకుండా తన యొక్క జీవాహారముతో, తన వాక్యాహారముతో ఈ కాలమందు మనల్ని నడిపిస్తున్న మన రక్షకుడు, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు మోషే గారు కలిగిన అనేక లక్షణాలని ఆయన కలిగి ఉండటాన్ని బట్టి మరి ఆ తర్వాత మరి మోషే వంటి పూర్ణ ప్రవక్త అయిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరి యాజకుడు, ప్రవక్త అన్నీ ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పూర్ణ ప్రవక్త అని దైవజనులు రాసినట్లుగా అటువంటి విధముగానే మోషే గారు ఒక గొప్ప నాయకుడిగా కూడా మనకు కనబడుతున్నాడు. ఆ జనాంగాన్ని 120 సంవత్సరాల వయసులో కూడా నడిపించి ఆ యొక్క నెబో పర్వతం మీద మరణించిన తర్వాత మరి ఆ యొక్క కాడిని యెహోషువ భుజం మీద దేవుడు పెట్టడము మనం చూడగలుగుతున్నాం. మరి మోషే సుఖోపవాస ధ్యానముల్లో ఉన్నాము కనుక మరి ఆయన ఇశ్రాయేలుల అరణ్య యాత్రలోని నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అన్నీ కూడా క్లుప్తంగా మరి ఈ సంవత్సరమున మనం ధ్యానించుకున్నాము కనుక ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైనట్లయితే మరలా వచ్చే సంవత్సరము ఇంకొంచెము ఈ సంవత్సరం ఏవైతే సంగతులను మనం ధ్యానించుకోలేకపోయామో ఆ విషయాలన్నిటినీ మరలా వచ్చే సంవత్సరం ఇంకొంచెము క్షుణ్ణముగా ధ్యానించుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనలకును తోడే నడిపించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయనా. ఈ సమయమందు దేవా మేము నీ మాటల్ని విని ఉన్నాము. మోషే గారి ద్వితీయోపదేశకాండము ఎందుకు రచించారు అని మేము చూచినట్లయితే దేవా తన యొక్క నూతన తరానికి కొత్త విషయాలను తెలియపరచడానికి నీవు ఆయన్ని ఒక సాధనముగా వాడుకుని మరి కొన్ని సంగతులను మీరు రాయించారు. ఈ సమయమందు మేము ఆ విషయాల్లోని కొన్ని క్లుప్తంగా మేము ధ్యానించుకుని ఉండగా
మోషే వంటి పూర్ణ ప్రవక్తగా యేసయ్య వచ్చాడు. ఈ కాలమందు మరలా మమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువై పరిశుద్ధాత్మ దేవుడిగా మా మధ్యలో ఉంటూ మమ్మల్ని నడిపించుతున్న తండ్రి, ఈ వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రపరిచి మేము రాకడ పర్యాంతం ఈ వాక్యాన్ని నెమరు వేసుకున్న ధన్యత దయచేయమని, క్రొత్త తరం వారిని ఎలాగ క్రొత్తగా ఆరాధించారు మేమును రాకడ పర్యాంతం క్రొత్త వారిగానే ఉండి క్రొత్తగా నిన్ను ఆరాధించచ్చు, నిన్ను గణపరిచే ధన్యత దయచేయమని యేసు శ్రేష్ఠ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలు అంతేక దుష్టికి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తం నకే జయం అపవాదికులకు లైన్, ప్రవేశ రక్తం నకే జయం అపవాదికులకు లైన్, ప్రవేశ సంపూర్ణ విషయం అపవాదికులకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని యొక్క దివ్య దీవెన ఆశీర్వాదములు 40 వత్సరములు ఇశ్రాయేలు జనాంగమును నడిపించి కానాను వరకు వారి యొక్క ప్రయాణమును కొనసాగింపచేసి పరమ కానానులోనికి మనల్ని ఈ కాలం ముందు నడిపించునై ఉన్న త్రిత్వదేవుని యొక్క దివ్య దీవెన ఆశీర్వాదములు మనకును వీడియో ద్వారా వీక్షించిన బిడ్డలందరికను రాకడ పర్యాంతము తోడే నడిపించును గాక, ఆమేన్. దీవించి శిష్యులను దేవలోకమేగినావు, దీవించి శిష్యులను దేవలోకమేగినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అందరూ శిలువ ముద్ర ధరించుకుందాం. అందరికీ మరణాత.